టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న హీరోల స్టార్డమ్ పెరిగింది. వరుస హిట్లతో ఈ కుర్ర హీరోలు రెచ్చిపోతున్నారు. మంచి మంచి కాన్సెప్ట్లను సెలెక్ట్ చేసుకుని సూపర్ హిట్ స్క్రీన్ ప్లేతో సినిమాలు చేసి ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్తో తీసిన సినిమాలే అయినా అవి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. వీరిలో మిరాయ్ హీరో తేజ సర్జా, లిటిల్ హార్ట్స్ హీరో మౌలి, సుహాస్, సిద్ధు, ప్రియదర్శి లాంటి యంగ్ హీరోలు వారి రెమ్యూనరేషన్ను భారీగా పెంచుకుంటూ పోతున్నారట. తేజ సర్జా గతంలో హనుమాన్ సినిమాకు 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు మిరాయ్ సినిమా కోసం 5 కోట్లు తీసుకున్నాడట. అలాగే తన తరువాతి సినిమాకి రెమ్యూనరేషన్ను డబుల్ చేసే ఆలోచనలో ఉన్నారట. 90s కిడ్స్ అలాగే లిటిల్ హార్ట్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన హీరో మౌలి. ఈ కుర్ర హీరో గతంలో 10 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కోసం 35 lakhs వరకు కలెక్ట్ చేశాడట. తన నెక్స్ట్ మూవీస్ కోసం 1 కోటి నుంచి 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. డీజే టిల్లు మూవీతో రచ్చ చేసిన హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ మూవీ కోసం తను 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ సుహాస్, ప్రియదర్శి యంగ్ కామెడియన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన వీళ్ళు హీరోలుగా మారి చిన్న బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ మంచి సక్సెస్ను సాధిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు గతంలో లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇప్పుడు ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.